జై జగన్నాథ్. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు లాక్స్ విత్ లోకి. మీరు చూస్తున్నారుగా, ఈరోజు మనం ద లార్డ్ ఆఫ్ యూనివర్స్ పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ సైన్స్కి అందని ఎన్నో మిస్టరీస్, మన పురాణాలు చెప్పే గొప్ప గొప్ప హిస్టరీస్ ఉన్నాయి. ఈ టెంపుల్ గోపురం మీద జెండా ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది, 12 ఇయర్స్కి ఒకసారి దేవుళ్ళ విగ్రహాలను ఎందుకు మారుస్తారు, ఇలాంటివి ఎన్నెన్నో విషయాలు మీకు తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్. ఇక్కడ చూడండి, ఈ గోపురం మీద ఉన్న జెండాని నిజానికి గాలి ఎటు వీస్తే జెండా అటువైపు ఎగరాలి, కానీ ఇక్కడ మాత్రం గాలికి వ్యతిరేక దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఈ జెండా ఎగురుతుంది. ప్రతిరోజు ఒక పూజారి 214 ఎత్తు ఉన్న ఈ గోపురం మీదకి ఏ సపోర్ట్ లేకుండా ఎక్కి ఈ జెండాని మారుస్తారు. ఒక్కరోజు ఈ జెండాను మార్చడం ఆపినా ఈ గుడిని 18 ఏళ్ల పాటు మూసివేయాలని చెప్పి ఇక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి. ఇప్పుడు మనం ప్రపంచంలోనే ద లార్జెస్ట్ కిచెన్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వండే మహాప్రసాదం ఒక పెద్ద మిస్టరీ. పూరి జగన్నాథుడికి 56 రకాల ప్రసాదం సమర్పిస్తారు. ఆ ప్రసాదాలు కూడా ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ మట్టి కుండలో వండుతారు. 7 మట్టి పాత్రలను ఒకదాని మీద ఒకటి పెట్టి వంట చేస్తారు. ముందుగా పైనున్న కుండలో అన్నం ఉడుకుతుంది. ఆ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వేడవుతూ చివరగా అడుగులో ఉన్న మట్టి పాత్ర పూర్తవుతుంది. ఇంకో ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో లక్షల మంది భక్తులు వచ్చినా ఏ రోజు ప్రసాదం అనేది తక్కువ అవ్వలేదు. అలా అని 100 మంది భక్తులు వచ్చినా ఏ రోజు ప్రసాదం అనేది ఎక్కువ అవ్వలేదు. ఇది కేవలం ఆ పూరి జగన్నాథ స్వామి మహిమ. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయంలో జగన్నాథుడు ఆ ఆంజనేయ స్వామిని బంగారపు సంకలతో ఎందుకు బంధించారో మీకు తెలుసా? పూరి నగరానికి సముద్రం చాలా దగ్గరగా ఉండేది. సముద్రదేవుడు జగన్నాథుడిపై ఉండే ప్రేమతో ఎప్పుడూ స్వామివారి పాదాల దగ్గరే ఉండాలని కోరుకునేవాడు. కానీ సముద్రం ముందుకు వచ్చేటప్పుడు అది ఒక అలలా కాకుండా సునామీలో వచ్చేది. దాంతో పూరి ప్రజలు అందరూ మునిగిపోయేవారు. ఇది చూసిన జగన్నాథుడు తన భక్తుడైన ఆంజనేయుని పిలిచి, హనుమ, నీ భక్తి బలం నాకు తెలుసు. ఈ సముద్రానికి శాంతంగా ఉంచి నా భక్తులను కాపాడాలి. ఇదే నీ కర్తవ్యం అని హనుమానికి చెప్పగా వెంటనే హనుమంతుడు ఆనందంతో ఒప్పుకొని సముద్రం ఒడ్డున నిలబడి పూరికి కాపలా కాశారు. హనుమ అక్కడ ఉన్నంత వరకు సముద్రం కూడా భక్తితో ప్రశాంతంగా ఉండేది. కానీ ఎక్కడైనా రామనామం వినిపిస్తే చాలు హనుమ హృదయం ఆగేది కాదు. వెంటనే అక్కడికి పరిగెత్తుతూ వెళ్ళేవారు. హనుమ లేని సమయంలో మళ్ళీ సముద్రం ఉప్పొంగి పూరి ప్రజల్ని ముంచెత్తేది. ఇలా పదే పదే జరగడంతో జగన్నాథుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. హనుమ, నీ భక్తి ఎవరూ ఆపలేరు, కానీ నీ భక్తి కంటే ఇప్పుడు నీ కర్తవ్యం ముఖ్యమని చెప్పి స్వామిగారి స్వయంగా హనుమంతుడిని కర్తవ్యం అనే బంగారపు గొలుసుతో బంధించారు. అప్పుడే ఈ బేడి హనుమాన్ అనే ఆలయం నిర్మించబడింది. పూరి జగన్నాథ్ స్వామి ఆలయంలో ఉండే ఆ బ్రహ్మ పదార్థం అంటే ఏంటి? కొంతమంది ఆ బ్రహ్మ పదార్థాన్ని శ్రీకృష్ణుల వారి కళేబరం అంటారు, మరికొందరు శాలిగ్రామం అంటారు. వీళ్ళల్లో ఎవరి మాట నిజం? అసలు ఈ బ్రహ్మ పదార్థం ఎక్కడ ఉంటుంది? ప్రతి 12 ఏళ్ల నుంచి 19 ఏళ్ల మధ్యలో నవకళేబరం అనే ఉత్సవం జరుగుతుంది. ఆ రోజు అర్ధరాత్రి పూరిలో కరెంట్ ఉండదు. గర్భాలయాల్లో దీపాలు ఆర్పేస్తారు. చీకట్లో ఒక వృద్ధ అర్చకుడికి కళ్ళకి గంతలు కట్టి చేతులకి వస్త్రాలు చుట్టి గర్భాలయంలోకి పంపిస్తారు. అతను పాత జగన్నాథ్ విగ్రహం తెరిచి లోపల ఉన్న బ్రహ్మ పదార్థం తీసి పక్కనే ఉన్న కొత్త జగన్నాథ్ విగ్రహంలో పెడతారు. ఎందుకంటే ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరు చూడకూడదు, ఎవరు తాకకూడదు. అదేంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఈ ప్రక్రియ చేసే పూజారిని చాలా జాగ్రత్తగా ఎంచుతారు. పూజారి కళ్ళకి గంతలు ఎందుకు కడతారంటే, ఆ పదార్థాన్ని చూసేటప్పుడు కళ్ళు పోతాయి లేదా ప్రాణం పోతుందనే ఒక నమ్మకం ఉంది. చేతులకి బట్టలు ఎందుకు చుడతారంటే, ఆ వైబ్రేషన్ని డైరెక్ట్గా తట్టుకోలేరు కాబట్టి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అవతారం చెరగించినప్పుడు ఆయన శరీరం అంతా దహిస్తారు, కానీ హృదయం మాత్రం దహించదు. అది ఒక నీలపు రంగు రాయిలా సముద్రంలో తిరుగుతూ పూరికి చేరుతుంది. దీన్నే బ్రహ్మ పదార్థం అని అంటారు. పూరి జగన్నాథుడు ఎందుకు ప్రత్యేకంగా కనిపిస్తాడు? అసలు అతని కథ ఏంటి? కొన్ని వేల ఏళ్ల క్రితం శ్రీ విష్ణువు నీలమాధవుడు అనే రూపంలో అడవిలో వెలిశారు. ఆయన అక్కడ గిరిజనులు చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. ఈయన గురించి ఎక్కడ బయట వాళ్ళకి తెలిస్తే ఆయన్ని తీసుకువెళ్ళిపోతారని నీలమాధవుణ్ణి చాలా జాగ్రత్తగా ఉంచేవారు. ఆ ప్రదేశం కేవలం గిరిజన నాయకుడైన విశ్వవిశక్కు మాత్రమే తెలుసు. ఇది ఇలా ఉంటే ఇంద్రదుమ్న అనే మహారాజు తన జీవితంలో అనుకున్నవన్నీ చూసేశాడు, కానీ ఒక కోరిక మిగిలిపోయింది. అదే ఆ శ్రీ విష్ణువుని చూడాలనే కోరిక. పండితుల్ని ఋషుల్ని పిలిచి తన కోరికని వివరించారు.
వాళ్ళల్లో ఒకరు విష్ణువు నీలమాధవ రూపంలో ఉత్కాల నీలగిరి ప్రాంతంలో ఒక రహస్య ప్రదేశంలో ఉన్నాడు. ఆ చోటు అక్కడ ఉండే గిరిజన నాయకులకు తప్ప ఇంకెవరికీ తెలియదని చెప్తాడు. అది నిజమో కాదో అని తెలుసుకోవడానికి విద్యాపతి అనే పురోహితుడిని పంపిస్తాడు. విద్యాపతి కొన్నాళ్ళకి ఆ గిరిజనులతో కలిసిపోయి తరువాత అక్కడ ఉన్న గిరిజన నాయకుడైన విశ్వపతి కూతురిని పెళ్లి చేసుకుంటాడు. విద్యాపతి తన మామగారిని ఒక కోరిక అడుగుతాడు, ఈ కొండల్లో ఉన్న నీలమాధవుల్ని దర్శించుకోవాలని. ఎలాగో విద్యాపతి తన అల్లుడే కాబట్టి తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. కాకపోతే వెళ్ళేదారి చూడకుండా కళ్ళకి గంతలు కడతా అని చెప్తాడు. దానికి విద్యాపతి సరే అంటాడు. వెళ్ళేదారి గుర్తుపెట్టుకోవడానికి దారిలో ఆవగింజలు వదులుకొని వెళ్తాడు. నీలగిరి గృహ లోపలికి వెళ్ళాక నీల రంగులో ఉన్న మాధవుని చూసి ఆశ్చర్యపోతాడు. నిజంగానే శ్రీ విష్ణు ఉన్నాడని రాజుకి తెలియజేస్తాడు. ఎన్నో ఆశలతో రాజు విద్యాపతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు విద్యాపతి మొలిచిన ఆవ మొక్కల్ని గమనిస్తూ ఆ గృహ లోపలికి వెళ్తారు. కానీ లోపల నీలమాధవుడు కనిపించడు, అదృశ్యమైపోతాడు. అప్పుడు రాజు చాలా బాధపడతాడు. ఎలా అయినా విష్ణు దర్శనం తర్వాతే రాజ్యానికి వెళ్తా అని నిద్రాహారాలు మానుకొని తపస్సు చేస్తాడు. అప్పుడు తనకి విష్ణువు కనిపించి తను దారు రూపంలో సముద్రంలో తేలుతూ వస్తా అని ఆ దారుని శిల్పి చేత చెక్కించి ప్రతిష్ఠ చేయమని చెప్తాడు. వెంటనే రాజు సముద్రం దగ్గరికి వెళ్తాడు. దారు అనగా కొయ్య తేలుతూ కనిపిస్తుంది. దాన్ని ఒడ్డుకి తెప్పిస్తాడు. విశ్వకర్మ ఒక వృద్ధ బ్రాహ్మణుడిగా వచ్చి తాను ఆ విగ్రహాన్ని చేస్తానని చెప్తాడు. కాకపోతే తను విగ్రహం చెక్కేటప్పుడు ఎవరూ చూడకూడదని, మూసిన తలుపులు తెరవకూడదని షరతు పెడతాడు. ఆ దారుని ఒక గదిలోకి తీసుకువెళ్తాడు. కొన్ని రోజులు గడిచినా బయటికి రాపోయేసరికి రాణి గుండిచ ఆ గది దగ్గరికి వెళ్ళి శబ్దాలు ఏమైనా వస్తున్నాయా అని చెప్పి వింటుంది. మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు రాణి రాజు దగ్గరికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడు చనిపోయి ఉండవచ్చేమో, తలుపులు తీసి చూడండి అని చెప్తుంది. తలుపు తెరవగానే 3 విగ్రహాలు జగన్నాథుడు, బలరామ, సుభద్రవి పెద్ద పెద్ద కళ్ళతో చాలా ప్రత్యేకంగా కనిపిస్తాయి. కానీ చేతులు కాళ్ళు పూర్తయ్యేలోపే తలుపులు తీయడం వల్ల విశ్వకర్మ మాయమైపోతాడంట. రాజు తప్పు చేశాడని బాధపడుతుంటే తన స్వప్నంలో శ్రీ మహావిష్ణువు వచ్చి తను ఈ రూపంలోనే ప్రజలకి దర్శనమిస్తానని చెప్తాడు. ఇది పూరి జగన్నాథుని కథ. జై జగన్నాథ్.